మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల నుంచి కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు అయినటువంటి బండి భగీరథ అనే వ్యక్తి ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని కూడా ఇట్లా ఇబ్బంది పెట్టిరో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి భారతదేశ ప్రధాని అయినటువంటి మరి మోడీ గారు కూడా తెలంగాణ నడిబొడ్డున నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఈరోజు కేంద్ర సహాయ మంత్రి కూడా ఆ వేదిక పైన కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా రోడ్లెక్కి మరి ధర్నాలు చేస్తుంటూ ఉంటే మరి వాళ్ళ పార్టీల కొత్తగా వాళ్ళ పార్టీలు రాజకీయ కొరకే తప్ప మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎట్లాంటివి కూడా గ్యారంటీ లేని పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు పేదలకు ఒక న్యాయం, మరి బడా నాయకులకు ఒక న్యాయం. ఈరోజు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదని మనం తెలియజేస్తా ఉన్నాం. మరి అట్లాంటి తరుణంలో మరి పెద్దలు మోడీ గారు ఎన్నో చెప్తాడు, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో చెప్తారు. మరి మహిళలకు ఈరోజు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతా ఉన్నది. మరి నిన్నటి వరకు కూడా ఒక 3 నెలల నుంచి జరుగుతూ ఉన్నది అంటున్నారు, ఈ రోజు కాదంటున్నారు. మరి 3 నెలల నుంచి కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నది మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. మొన్ననే డీసీపీ మరి మేడం కూడా మరి మహిళల పట్ల ఎట్లా ఉందని కూడా రాత్రి 12 గంటలకు పోతే కూడా ఆకతాయి